హైదరాబాద్ లో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతుంది. చిన్న చితగా పనిచేసే వారి నుంచి కార్పొరేటర్ల వరకు అందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. 5 రోజులుగా నోవాటెల్ హోటల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. రోజుకు సుమారు 10,000 మందికి వ్యాక్సిన్ ఇస్తున్నామని చెబుతున్న అపోలో ఆసుపత్రి సీఈఓ తేజస్వితో మా ప్రతినిధి సర్తాజ్ ఫేస్ టు ఫేస్. అందరికీ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏ క్రైటీరియాలో జరుగుతుంది, ఎంత బేసిస్లో జరుగుతుంది, రోజుకి ఎంతమందికి వ్యాక్సినేషన్ వేస్తున్నారు, వీళ్ళ కెపాసిటీ ఏంటి అనేది మొత్తం డైరెక్ట్గా ఇక్కడ మనతో పాటు సీఈఓ ఆఫ్ అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ తేజస్వి గారు ఉన్నారు. ఆయనతో డైరెక్ట్గా మాట్లాడి తెలుసుకుందాం. రైట్, సో హలో అండి. హలో అండి. సో ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్? ఈ వారం మండే నుంచి స్టార్ట్ చేసామండి. సో రోజు ఏ టైం నుండి రావచ్చు? సో ఇటు ఉట్టి కార్పొరేట్స్కి చేసాము దట్ హ్యావ్ రిజిస్టర్డ్ విత్ అస్ ఆన్ ప్రయారిటీ బేసిస్. మేము వాళ్ళకి అలోకేట్ చేస్తున్నాము. ఆన్ అ రఫ్లీ బేసిస్ రోజుకి ఒక 10,000 వ్యాక్సిన్స్ ఇక్కడ ఇవ్వబడుతుంది. అండ్ వీ జస్ట్ టుడే ఇస్ ద 5th డే అండ్ టుడే వీ హ్యావ్ 18 కార్పొరేట్స్ దట్ హ్యావ్ కమ్. సో ఏ కార్పొరేట్స్ మీతో టైఅప్ అయ్యాయి? So we have over 200 corporates that have requested and tied up with us. So there are large banking companies, IT companies and so on and so forth. సో ఇఫ్ యూ సీ హియర్ అక్కడ ఐసిఐసిఐ, ఎల్ఎన్టీ, ఇన్ఫోటెక్ అట్లా ఉన్నాయి, లైక్ 5 బోర్డ్స్. సో ఇది ఎట్లా కేటగరైజ్ చేశారు? అండ్ 5 కాబట్టి 5లో మీరు ఎంతమందిని కూర్చోబెడుతున్నారు? So each row, like you rightly said, 1 to 5 has 8 nursing stations. Each nursing station can inoculate around 250 a day. సో బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అన్ని నర్సింగ్ స్టేషన్స్ ఇవ్వబడుతుంది. సో పర్ అవర్ ఒక నర్సింగ్ స్టేషన్కి వాళ్ళు 20 మందిని పిలుస్తారనమాట. సో దట్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ కేయాస్ ఆర్ ఎనీ మ్యాడ్ రష్ ఓవర్ హియర్. సో మీ దగ్గర ఉన్న వ్యాక్సినేషన్స్లో ఒక్క రోజులో ఎంతమందికి వ్యాక్సినేషన్ ఇవ్వగలరు? So we have a good amount of stock with us. So there is no, at this point in time, we don't think that we have something that is unavailable. We have Covishield, కోవాక్సిన్ కూడా ఉంది. స్పుట్నిక్ మీరు ఇదివరకు ఎన్నుంటారు, మేము ఉట్టి డాక్టర్ రెడ్డి ఎంప్లాయీస్కి ఇస్తున్నాము. కమర్షియలీ అది ఎప్పుడు అవైలబుల్ అవుతుందో ఆ స్టాక్ కూడా మా దగ్గరకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు అంటే ఇక్కడున్న వాటిలో ఒక్క కంపెనీలో కొంతమంది వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి మీరు లింక్స్ అనేది ఫార్వర్డ్ చేస్తారా? ఆ లింక్ వాళ్ళు చూసుకొని స్లాట్ అనేది ఉందా లేదా అనేది చూసుకోవాలా, లేకపోతే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? వాళ్ళు కోవిన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. మేము ప్రతి కంపెనీకి వాళ్ళకి ఉన్న నెంబర్ ఆఫ్ స్టేషన్స్ పట్టి ప్రతి స్టేషన్కి 20 ఎంప్లాయీస్ కంటే ఎక్కువగా ఒక గంటలో పిలవకూడదని చెప్తామన్నమాట. వాళ్ళు వాళ్ళ లిస్ట్ ప్రకారం వాళ్ళు స్లాట్ చేసుకుని వాళ్ళ ఎంప్లాయీస్కి వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుని ఐదర్ బస్సెస్లో కానీ వాళ్ళ వెహికల్స్లో కానీ తెప్పించుకుంటారు అనమాట. రైట్, ఇది ఇక్కడ ఈ పరిస్థితి అండ్ ఇక్కడ అప్డేట్స్. కెమెరామ్యాన్ దివాకర్తో సర్తాజ్, ఓవర్ టు స్టూడియో. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. బ్యాంకింగ్, ఐటీ సంస్థలకు సంబంధించిన ఉద్యోగులకు నోవాటెల్ హోటల్లో వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. 6 రోజులుగా కొనసాగుతున్న ఈ వ్యాక్సిన్ ప్రక్రియపై మరింత సమాచారం మా ప్రతినిధి సర్తాజ్ అందిస్తారు. ఇక్కడ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది జరుగుతుందన్నమాట. సో చాలా ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అపోలోతో టైఅప్ అయ్యి వాళ్ళ ఎంప్లాయీస్కి కంపెనీ తరఫునే వ్యాక్సినేషన్ అనేది చేయిస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలామంది రోస్లో కూర్చున్నారు. సో రైట్, మనకు మొత్తం 1 2 3 4 5 రోస్ ఉన్నాయి. 5 రోస్ని కూడా వీళ్ళ కంపెనీస్ ప్రయార్లో వీళ్ళు మొత్తాన్ని కేటగరైజ్ చేశారనమాట. సో ఇక్కడ వీళ్ళకి వచ్చేసి టోకెన్స్ ఇస్తూ ఉంటారు. ఈ టోకెన్స్ తీసుకెళ్ళి వీళ్ళు రిజిస్ట్రేషన్ సెంటర్లో చూపించాలి. రిజిస్ట్రేషన్ సెంటర్లో చూపించినప్పుడు వీళ్ళకి ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఆ సర్టిఫికేట్ టోకెన్ నెంబర్ తీసుకొని వీళ్ళు మళ్ళీ అక్కడెక్కడైతే వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది జరుగుతుందో అక్కడ వెళ్ళి వ్యాక్సినేషన్ వేసుకుంటారనమాట. ఇప్పుడు మనం చూసుకుంటున్నాం ఇక్కడ వేకెంట్ అయిన సీట్స్ అన్ని మళ్ళీ ఫిల్ అయిపోతూ ఉంటాయి. ఆల్రెడీ వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి టోకెన్స్ అనేవి బయటనే ఇస్తారు. టోకెన్స్ తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చోవాలి. ఇక్కడ కూర్చున్న తర్వాత రిజిస్ట్రేషన్ 1 2 3 4 5 రిజిస్ట్రేషన్ బ్లాక్స్ ఉన్నాయి. కౌంటర్ 1లో ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ఎన్టీ అండ్ ఇన్ఫోటెక్. కౌంటర్ 2లో టెక్ మహీంద్రా, ఐడిఎఫ్సి ఎక్సెట్రా అట్లా 5 కౌంటర్స్ ఉన్నాయన్నమాట. సో దాట్ క్లాషెస్ ఏం రాకుండా ప్రాసెస్ మొత్తం క్లీన్గా అయిపోయేటట్టు కౌంటర్ ప్రాసెస్ అనేది పెట్టారు. సో ఇది మనం దాటి వెళ్తే రిజిస్ట్రేషన్ బ్లాక్ అనేది మనం దాటుకొని వెళ్తే మనకి వ్యాక్సినేషన్ జోన్ వస్తుంది. ఒక ప్రాసెస్లో జరిగిపోతుంది. సో దట్ ఎట్లాంటి కన్ఫ్యూజన్ ఉండదు, ఎట్లాంటి క్వారీస్ రావు అని ఒక మంచి ప్రాసెస్ అనేది అయితే పెట్టారు. మొత్తం 5 కౌంటర్స్, 5 రిజిస్ట్రేషన్ సెంటర్స్,
ఒక్కొక్క రిజిస్ట్రేషన్ సెంటర్కి ఒక్కొక్క వ్యాక్సినేషన్ జోన్, అండ్ అక్కడ మనం చూసుకోవచ్చు అబ్జర్వేషన్ జోన్ అంటే ఎవరైతే వ్యాక్సినేషన్ తీసుకుంటారో వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వీళ్ళు ఇక్కడే కూర్చోవాలన్నమాట. సో దట్ వాళ్ళకి ప్రయర్గా ఎట్లాంటి ప్రాబ్లం అయినా వస్తుందా, లేకపోతే వ్యాక్సినేషన్కి ఏమైనా ఎక్కువ వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అని చూడడానికి మనకు అబ్జర్వేషన్ జోన్ ఉంది. సో ఇక్కడ మనం చూస్తుంటే ఇది అబ్జర్వేషన్ జోన్ అనమాట. రిజిస్ట్రేషన్ అవ్వగానే మనం వ్యాక్సినేషన్కి వస్తాం, వ్యాక్సినేషన్ జోన్లో వ్యాక్సిన్ చేయించుకున్న తర్వాత అబ్జర్వేషన్ జోన్లో ఎవరన్నా హాఫ్ అన్ అవర్ కూర్చోవాలి. హాఫ్ అన్ అవర్లో వీళ్ళకి వ్యాక్సినేషన్ అనేది ఏమైనా అడ్వర్స్ రియాక్షన్స్ చూపిస్తున్నాయా, ఎట్లా ఉంది అనేది చూస్తారు. ఒకవేళ అడ్వర్స్ రియాక్షన్స్ ఏమైనా చూపిస్తుంటే వీళ్ళని డైరెక్ట్గా ట్రీట్మెంట్కి తీసుకెళ్తారనమాట. సో హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే వ్యాక్సినేషన్ చేసుకుంటున్నారో వాళ్ళ అబ్జర్వేషన్లో పక్కా ఉండాలి. అబ్జర్వేషన్ జోన్ని స్కిప్ చేయొద్దు, హాఫ్ అన్ అవర్ ఉండండి, టైం వేస్ట్ అనుకోవద్దు. సో ఇది ఇక్కడ ప్రాసెస్. ఎట్లాంటి కన్ఫ్యూజన్ లేకుండా మొత్తం క్లీన్ అండ్ క్లియర్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్లో చేస్తున్నారనమాట. కార్పొరేట్స్ అన్ని ఇట్లా ముందుకు రావటం, ముందుకు వచ్చి వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది చేయడం కూడా ఇస్ అ వెరీ అప్రిషియేటింగ్ ఇష్యూ. సో ఇది ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరామ్యాన్ దివాకర్తో సర్తాజ్.